చాలా ఈజీగా కొబ్బరి ఆయిల్ తయారు చేశాము ఇంట్లోనే. ఎలాంటి మిషన్స్ లేకుండా చాలా ఈజీగా సొంతంగా చేతులతోనే చేశాము. బయట ఆయిల్ మొత్తం కెమికల్తో ఉంటుంది కాబట్టి మనకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది. సొంతంగా ఈజీగా ఇంట్లోనే తయారు చేశాము. ఫుల్ వీడియో చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? ఈరోజు వచ్చేసి మనం కోకోనట్ ఆయిల్ తయారు చేసుకుందాం. అంటే కొబ్బరి నూనె. మన ఇంట్లో కొట్టినటువంటి కొబ్బరి కాయలతో చాలా అద్భుతంగా మనం కొబ్బరి ఆయిల్ తయారు చేసుకుందాం. ఎందుకంటే మనం షాపులో కొనుక్కుంటాం కదా, అదే కొబ్బరి ఆయిల్. కాకపోతే వాళ్ళందరూ మిక్సీ చేసినటువంటి ఆయిల్ అమ్ముతారు. ఇది మన సొంతంగా తయారు చేసుకోవడం. అంటే మనం మిషన్లో పెట్టి కూడా చాలా వరకు తయారు చేస్తూ ఉంటారు, కానీ అలా కాదు. మన సొంతంగా మన ఇంట్లోనే మనం ఏ మిషన్లు లేకుండా, ఏ కుక్కర్లు లేకుండా మనమే ఈజీగా తయారు చేసుకుందాం. ముందుగా మనం కొట్టిన కొబ్బరికాయని శుభ్రంగా కడుక్కొని ఇలా కట్ చేసుకొని ఒక ప్లేట్లో వేసుకొని దాంట్లో నుంచి మనం మిక్సీలో వేసుకుందాం. ఎందుకంటే మిక్సీలో బాగా మెత్తగా కొబ్బరి పాలు వచ్చేలాగా మనం మిక్సీ పట్టి ఆ కొబ్బరి పాలతో ఎలా చేయాలి అనేది ఒకసారి చూడండి, మీకే అర్థమవుతుంది. చూడండి, బాగా మెత్తగా మిక్సీ పట్టినటువంటి కొబ్బరి అంటే ఇప్పుడు కొబ్బరి పాలు రెడీ అయ్యాయి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దానిపైన ఒక పల్చటి క్లాత్, ఒక బట్ట పెట్టి దాంట్లో కొబ్బరి పాలు పోసి మొత్తం ఒట్టిగా పిండాలి. అంతా గట్టిగా పిండితే మనకు కొబ్బరి పాలు వస్తాయి. ఇలా కొబ్బరి పాలు మొత్తం తీసుకొని మనం కొబ్బరి ఆయిల్ తయారు చేసుకుందాం. అంటే కోకోనట్ ఆయిల్. ఇప్పుడు మనం పిండుతున్నాం కాబట్టి ఈ పిండినటువంటి టోటల్ కొబ్బరి పొడి ఉంటుంది కదా, అది మనం కూరలో వేసుకోవచ్చు, లేదంటే దాంట్లో కొద్దిగా చక్కెర వేసుకొని కలుపుకొని కూడా తినవచ్చు. అది ఆరిన తర్వాత మనం ఈజీగా కూరలో వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండినటువంటి కొబ్బరి పాలని ఒక 2 గంటలు లేదా 3 గంటల వరకు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకున్న తర్వాత చూడండి ఎలా గడ్డ కట్టిందో. మొత్తం గడ్డగా అయిపోయింది కదా. ఈ వాటర్లో నుంచి గడ్డ కట్టినటువంటి ఈ కొబ్బరి పాల గడ్డని ఒక గిన్నెలో వేసుకొని మనం ఒక మినిమం 15 నిమిషాల నుంచి ½ గంట వరకు, అంటే ఒక అర్ధ గంట వరకు మనం ఇలా కలుపుతూ చెక్ చేస్తూ ఉండాలి. బాగా ఇంకుతూ బాగా ఉడికినటువంటి ఈ కొబ్బరి ఆయిల్ రెడీ అవుతుంది. చూశారు కదా, మొత్తం కొబ్బరి గడ్డ కరిగిపోయి ఇప్పుడు మన సొంతంగా ఆయిల్ అయిపోయింది. చాలా అద్భుతమైన ఆయిల్, న్యాచురల్ ఆయిల్. ఇది ఎలాంటి కెమికల్స్ కలవనటువంటి మనం ఈజీగా తయారు చేసుకున్నటువంటి కొబ్బరి ఆయిల్. ఇది మనం తలకు అంటుకోవచ్చు, అలాగే అన్నంలో కూరలో కూడా వేసుకోవచ్చు. అంటే చాలామంది కొబ్బరి ఆయిల్ తాగుతారు అంటారు కదా, ఇలా కొబ్బరి తిన్నట్టుగానే సేమ్ ఆయిల్ కూడా తాగుతూ ఉంటారు. అది హెల్త్కి మంచిది. కాకపోతే తాగడానికి జర ఇబ్బందిగా ఉంటుంది, అంటే జిగుటుగా ఉంటుంది. చూశారుగా ఫ్రెండ్స్, ఇలాగే మీరు చేసుకోండి. మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.